నమస్కారం అండి. గవర్నమెంట్ లాంచ్ చేసిన శక్తి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలండి. ప్లే స్టోర్లో శక్తి యాప్ అని టైప్ చేసుకోవాలండి. ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది శక్తి యాప్ అండి. దీన్ని క్లిక్ చేసుకుందాం. అలాగే ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ అయ్యిందండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుందండి. ఈ పర్మిషన్స్ అన్నీ ఓకే చేద్దాం. పర్మిషన్స్ అన్నీ ఓకే చేసిన తర్వాత లాగిన్ సైన్ అప్ విత్ ఫోన్ నెంబర్ అని క్లిక్ చేద్దామండి. ఇలా చేసిన తర్వాత ఏదైతే మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఉందో దాన్ని యాడ్ చేసుకుందాం. లాగిన్ సైన్ అప్ కొడదామండి. మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీని కాపీ చేసుకొని ఎంట్రీ పెడదాం. ఓటీపీ ఎంట్రీ పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ పేజ్ అండి. ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇందులో కనిపిస్తున్నట్టుగా డైల్ 100, 112, గివ్ ఏ కంప్లైంట్, రిక్వెస్ట్ మిస్సింగ్ చైల్డ్ అండ్ నైట్ షెల్టర్స్ అండ్ మెయిన్ SOS ఇది ఫస్ట్ పేజ్లో కనిపిస్తుందండి. డైల్ 100, 112 క్లిక్ చేస్తే డైరెక్ట్గా 112 కాల్ వెళ్తుందండి. ఇప్పుడు ఈ కాల్ బటన్ క్లిక్ చేస్తే 112 కాల్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా మంగళగిరిలో ఉన్న మన శక్తి కంట్రోల్ రూమ్కి కాల్ చేరుతుందండి. బ్యాక్ వచ్చేద్దాం. అలాగే సెకండ్ వన్ గివ్ ఏ కంప్లైంట్, దీన్ని క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆన్లైన్లో ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫస్ట్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎక్కడ చూద్దాం. తర్వాత మనం ఏదైతే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నామో ఆ పోలీస్ స్టేషన్ క్లిక్ చేసుకుందాం. ఆ తర్వాత సబ్జెక్ట్, దేని గురించి మనం కంప్లైంట్ ఇద్దామనేది క్లిక్ చేసుకుందాం. ఇలా రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత చివరిగా సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఆ కంప్లైంట్ అనేది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుందండి. అలాగే థర్డ్ వన్ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్, ఇది కూడా సేమ్ గివే కంప్లైంట్లో ఇచ్చినట్టు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి చివరిగా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లాగ్ అవుతాయి. అలాగే నైట్ షెల్టర్స్, ఈ నైట్ షెల్టర్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏ లిమిట్స్లో ఉన్నామో మన జిల్లాలో ప్రతి జిల్లాకు సంబంధించి నైట్ షెల్టర్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయండి. అలాగే మన శ్రీకాకుళం ఎక్కడ ఇచ్చారో చూద్దాం. శ్రీకాకుళం చూడండి, వన్ స్టాప్ సెంటర్ MCH వార్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బాలగా శ్రీకాకుళం, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే ఇందులో మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సేమ్ గివే కంప్లైంట్లో ఇచ్చిన డీటెయిల్స్లే ఇందులో కూడా యాడ్ చేసి చివరిగా సబ్మిట్ బటన్ కొడితే ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి మన కంప్లైంట్ లాగా అవుద్దండి. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే దాంట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయండి. డొమెస్టిక్ వైలెన్స్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్డ్, అదర్స్. ఇందులో ఏదైతే అది మన ఫోన్ నెంబర్ క్లిక్ చేసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే ఈ డీటెయిల్స్ అన్నీ
ఫిల్ అవుతాయి, మనకి కంప్లైంట్ లాగ్ అవుద్దండి. అట్లానే సేఫ్ ట్రావెల్, ఈ సేఫ్ ట్రావెల్ మీద క్లిక్ చేసి ఈ న్యూ ట్రాక్ రిక్వెస్ట్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలండి. అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అలాగే వెహికల్ నెంబరు, ఆటో, బస్సు, బైక్లో ఏదో ఒకటి సేవ్ చేసి డీటెయిల్స్ పంపిస్తే మన డీటెయిల్స్ అన్నీ సేవ్ అయ్యి ఉంటాయండి. అలాగే వాట్సాప్ గవర్నెన్స్, అంటే వాట్సాప్లో మన గవర్నమెంట్కి ఏదైనా మనం ఫిర్యాదు చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వాట్సాప్ నెంబర్కి మనం డీటెయిల్స్ పెట్టచ్చు, మనం కంప్లైంట్ లాగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉందండి. అలాగే పోలీస్ కాంటాక్ట్స్, మన స్టేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాబట్టి మన శ్రీకాకుళంలో ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ తాలూకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ పోలీస్ స్టేషన్ మీద క్లిక్ చేస్తే ఆ ఎస్హెచ్ఓ గారి ఫోన్ నెంబరు, డీటెయిల్స్ ఉంటాయండి. అలాగే స్టేట్లో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కావాలన్నా అందులో దొరుకుతుంది. అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండి. ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో పోలీస్, చైల్డ్ హెల్ప్ లైన్, ఉమెన్ హెల్ప్ లైన్, ఫైర్ సర్వీస్, ఇలా ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో డైరెక్ట్ కాల్ చేస్తే మన కాల్ అనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుందండి. అలాగే నియర్ బై పోలీస్ స్టేషన్, మనం ఉన్న లొకేషన్లో ఏ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉందనేది చూపిస్తుందండి. క్లిక్ చేస్తే 5, 10, 15 అలా ఉంది కదా, ఇది కేఎం అండి. 5 km డిస్టెన్స్లో ఏ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే నేనైతే ఉన్న ఏరియాలో 1 టౌన్, 2 టౌన్, ఉమెన్ పిఎస్, ట్రాఫిక్, సిసిఎస్, శ్రీకాకుళం రోడ్ ఇలా ఉందండి. ఆ లొకేషన్ కూడా లొకేట్ ఆన్ మ్యాప్ చూపిస్తే అలా మ్యాప్లో చూపిస్తుందండి. బ్యాక్ వచ్చేద్దాం. అలాగే ఇక్కడ లాస్ట్లో మీకు ఇందాక చెప్పలేదు కదా, ఎస్ఓఎస్ బటన్ అండి. ఈ ఎస్ఓఎస్ బటన్ క్లిక్ చేసిన వెంబడే మనకు వీడియో మన ఫ్రంట్ క్యామ్ ఓపెన్ అవుతుందండి. ఫ్రంట్ క్యామ్ ఓపెన్ అయిన తర్వాత మనం రికార్డ్ అవుతుందండి. రికార్డ్ అయిన తర్వాత దాన్ని స్టాప్ చేస్తే డైరెక్ట్గా ఇది శక్తి కంట్రోల్ రూమ్, మన డిస్ట్రిక్ట్ శక్తి కంట్రోల్ రూమ్, అలాగే సైమల్టేనియస్గా మంగళగిరిలో ఉన్న శక్తి కంట్రోల్ రూమ్ కూడా ఈ వీడియో అనేది సెండ్ అవుతుందండి. అక్కడ నుంచి మనకి కాల్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.